ఇక్కడ స్త్రీకి స్వాతంత్రం లేదు అని ఎవరు చెప్పారు? ఆ స్త్రీనే చెప్పింది. ఇలా అనుకుంటూ ఉంటారండి అని చెప్పింది. అది ఇది ధర్మశాస్త్రం చెప్పిన మాట కాదు. ఎందుకు చెప్పింది ఆమె? ఏదో ఒక యుక్త వయస్కురాలకి ఉండేటువంటి సిగ్గు చేతనో బిడియం చేతనో, అయ్యా నా అంతటి నేను ఎలా నిర్ణయం తీసుకోగలుగుతాను, మా నాన్నగారికి ఇష్టమైతే నాకు ఇష్టమేనండి. సాధారణంగా ఈ రోజుల్లో కూడా మీరు చాలామంది అమ్మాయిలను చూడొచ్చు. ఎవరన్నా అడిగితే అమ్మాయి ఆ పలానా అబ్బాయి నచ్చాడా అంటే ఎమ్మటే వాళ్ళ సమాధానం ఏముంటుంది? మా అమ్మ నాన్నకి నచ్చితే నాకు నచ్చినట్టేనండి అని చెప్తారు వాళ్ళు. నిజంగా అమ్మా నాన్నలకి నచ్చితేనే వీళ్ళకి నచ్చినట్లా అంటే అది వాళ్ళకు ఉండేటువంటి సిగ్గు చేత బిడియం చేత ఆ మాట అంటారు. అంత మాత్రం చేత మనము వాళ్ళకి స్వాతంత్రం లేదు అనుకుంటే ఎలాగా? అసలు స్త్రీకి పదం ఏమిటండి మనం వాడేది? వివాహం కానటువంటి అమ్మాయిని మనం ఏమంటాము? కుమారి అంటాం కదా. కుమారి అనే మాటకు అర్థం ఏంటి? కుమ్ అనేటువంటి ఒక మౌలికమైనటువంటి శబ్ద రూపం నుండి వచ్చినటువంటి పదం ఇది కుమారి అనేది. కుమ్ అంటే ఏమిటి? వరించునది అని అర్థం. కుమారి అంటే ఎవరు? ఎవరైతే తనకి భర్తగా కావాలి అని చెప్పి అనుకుంటుందో అలాంటి ఆయన్ని తాను వరించగలిగినటువంటిది. వరించే స్వాతంత్రం ఎవరికి ఇచ్చారు? ఆ అమ్మాయికి ఇచ్చారా? అమ్మా నాన్నల దగ్గర పెట్టుకున్నారా? చూడండి, మనకి ఉన్నటువంటి పదం యొక్క శబ్దంలోని ఉండేటువంటి అర్థాన్ని తీసుకుంటేనే మనకి స్పష్టమైపోతున్నది. స్వాతంత్రం అనేటువంటిది తప్పనిసరిగా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఉపయోగించుకుంటారా ఉపయోగించుకోలేక అనేటువంటిది వేరే వేరే రకరకాల కారణాలు ఉంటాయి. ఏమో మనకి ఎక్కువ అనుభవం లేదు, మనం తీసుకునేటువంటి నిర్ణయం మంచిదో కాదో మనకే తెలియదు, కాబట్టి ఎందుకు వచ్చిన రిస్కు? ఏదో అమ్మా నాన్నల మీద వదిలేసామా, వాళ్ళు ఏదో 10 మందిని చూసుంటారు కాబట్టి వచ్చినటువంటి అబ్బాయి మంచివాడు కాదో, నన్ను సరిగ్గా చూసుకుంటాడో చూసుకోలేడో, ఈ నిర్ణయాలన్నీ ఎవరు చేస్తారు? మా అమ్మా నాన్నలు చేయగలుగుతారు. వాళ్ళకి కావలసినంతటువంటి అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు సక్రమంగా ఈ విషయాన్ని చెప్పగలుగుతారు అనేటువంటి ఒక ధైర్యం, ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో ఈ అమ్మాయిలు తమ దగ్గర ఉన్నటువంటి స్వాతంత్రం అనేటువంటి దాన్ని తమ తల్లిదండ్రులకు అప్పగించేసుకున్నారు. అంతేకాని వాళ్ళకి స్వాతంత్రం ఇవ్వబడలేదు అనేటువంటి మాట వాస్తవం కాదు. అంతేకాదు, మనము ప్రాచీనమైనటువంటి కథల్ని చూస్తే ఎన్నో కథల్లో రాజకుమారికి స్వయంవరాన్ని ప్రకటించటం అనేది విని ఉంటాం మనం. ఏమిటండి స్వయంవరము అంటే? స్వయముగా వెళ్ళి వరించుట అనే కదా అర్థం. ఎవరు వరిస్తున్నారు? అమ్మాయి వరిస్తున్నదా? ఇంకెవరన్నా పోయి వరిస్తున్నారా? కాబట్టి స్వాతంత్రం ఎవరికి ఇవ్వబడింది? అమ్మాయికే కదా ఇవ్వబడి ఉన్నది. మరి స్త్రీకి స్వాతంత్రం లేదనే మాటకి అర్థం ఎక్కడా? సనాతన ధర్మం ఎక్కడన్నా మీకు ఆ విధమైనటువంటి నిషేధం పెట్టిందా? ఇది సమాజంలో ఉండేటువంటి కొన్ని కట్టుబాట్లకి అనుగుణంగా తమంతట తాము ఒక బంధనంలో ఉంటే అది మనకి రక్షణ ఇస్తుంది అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ స్వాతంత్రాన్ని తల్లిదండ్రుల వద్ద న్యస్తం చేసుకున్నటువంటి వాళ్ళు పిల్లలు. తమంతట తాముగా వరించినందువల్ల వచ్చేటువంటి కష్టాలు కొన్ని ఉంటాయి, వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఇప్పుడు ఇదే శకుంతల యొక్క వృత్తాంతాన్ని తీసుకుందాం మనం. ముందు ఏమన్నది ఆమె? మా తండ్రి గారి యొక్క నిర్ణయమే నా నిర్ణయము అని చెప్పి అంది. తరువాత తండ్రి గారు రాలేదు. ఈ లోపలే దుష్యంతుడేమన్నాడు? వివాహం చేసుకుందామన్నాడు. ఆ వివాహం కూడాను మనకి రకరకాలైనటువంటి వివాహ పద్ధతుల్ని చెప్పారు. 8 రకాలైనటువంటి పద్ధతుల్లో వివాహం చేసుకోవచ్చు అన్నారు. అష్టౌ ఏవ సమాసేన వివాహ ధర్మత స్మృతాః
బ్రాహ్మో దైవ తథా ఏవ ఆర్ష్యః ప్రాజాపత్యః అథాసురః గాంధర్వో రాక్షసశ్చైవ పైశాచః అష్టమస్మృతః. ఇలా 8 రకాలైనటువంటి వివాహ పద్ధతులు ఉన్నాయి అన్నారు.